హాయ్ వ్యూవర్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మాత్రం ఇప్పుడు మీకు ఇండివిజువల్గా కోటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. దీని ముందు వీడియోలో దీన్ని లోపల వేయడానికి ఫ్రాక్ చూపించాను. దీని మీదకి కోట్ మాత్రం 13 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాను. నెక్స్ట్ 1 ఇంచు మాత్రం నెక్ వెడల్పు 1 ఇంచు డౌన్ తీసుకున్నాను. నెక్ వెడల్పు మాత్రం 2.5 తీసుకున్నాను. నెక్స్ట్ ముందు పార్ట్ వచ్చేసి నేను ముందు ఫ్రాక్ అయితే పెట్టుకున్నాను. ఫ్రాక్ మీద నుండి ముందు కొంచెం కోటుకు గ్యాప్ ఉండేలా చూసుకొని దాని మీద నుండి ఇలా డిజైన్ చేశాను. కోట్ మాత్రం ఫుల్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందు ఇట్లా గ్యాప్ పెట్టుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ కంప్లీట్ అయ్యాక మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ పెట్టండి. మీకు మరిన్ని మంచి వీడియోస్ చూపిస్తాను. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు కోట్ మోడల్. లాస్ట్ వరకు చూసి ప్లీజ్ చిన్న కామెంట్ పెట్టండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినా చెప్పండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత నేను కోట్కి లోపల వేయడానికి మన బకరం మాత్రం యూజ్ చేస్తాను. స్టిఫ్ బకరం, ఇది చాలా గట్టిగా ఉంటుంది. కోట్ మాత్రం చాలా స్టిఫ్గా వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఇలా లైనింగ్ పెట్టుకొని నెక్స్ట్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. కోట్ మాత్రం చాలా స్టిఫ్గా ఉంటుంది. వీటిని మాత్రం ఎక్కువగా మన షర్ట్స్ కాలర్కి యూజ్ చేస్తారు. నేను మాత్రం ఇలా కోట్కు యూజ్ చేశాను. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే నేను ఇది యూజ్ చేశాను బకరం. చూడండి ఎలా ఉందో. బ్యాక్ సైడ్ మాత్రం ఏం యూజ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి యూజ్ చేశాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి పైన. నెక్స్ట్ ఉల్టా తీసేసుకోవాలి. చూడండి ఎలా ఉందో కోట్ మోడల్. షోల్డర్ దగ్గర వచ్చేటప్పటికి ఈక్వల్గా పెట్టుకొని నెక్స్ట్ ఆర్మ్ రౌండ్ చాలా నీట్గా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ చేంజ్ చేయడానికి నేను హ్యాండ్స్కి కూడా లోపల ఇదే బకరం యూజ్ చేశాను. స్టిఫ్గా ఉంటుందని, చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో ముందు పార్ట్. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంత పెట్టుకున్నాను. నెక్స్ట్ 2 ఇంచెస్ బ్యాక్ సైడ్ తీసుకున్నాను. 2.5 హ్యాండ్స్ డౌన్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో నేను అంతవరకు తీసేసుకున్నాను. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నేను సింగిల్గా లేస్ తీసుకొచ్చేసాను. అది మాత్రం స్టిచ్చింగ్ చేశాను. ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయండి.